హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో జూలై 7న బుజ్జిబాబు బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేశాము. సో, దానికోసం అయితే నేను ఒక 1 వీక్ బ్యాక్ వెల్కమ్ బోర్డ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో, అదేంటి, ఎలా ప్రిపేర్ చేశాను అనేదైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. ఇది మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. మన ఇంట్లో వెడ్డింగ్ కార్డ్స్ గానీ, లేకపోతే బ్రోచర్ గానీ ఇట్లా ఉంటాయి కదా! మేమైతే ఇల్లు చూడ్డానికి, అంటే ఇంతకుముందు ఇల్లు చూడ్డానికి తిరిగినప్పుడు ఇట్లా బ్రోచర్స్ ఇస్తారు. సో, వాటిలో కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నది తీసుకొని, నాకు నచ్చిన డిజైన్ అయితే నేను ఫస్ట్ పెన్సిల్‌తో వేసుకొని, ఆ తర్వాత అది షేప్ కటింగ్ అయితే చేసుకున్నాను. అలా కట్ చేసుకున్నాక వైట్ పేపర్‌ని అయితే దానికి స్టిక్ చేసి అది కూడా షేప్ కటింగ్ చేసుకున్నాను. తర్వాత నేను ఆల్టర్నేట్ కలర్స్ అయితే తీసుకున్నాను. అంటే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ మార్కర్స్ అయితే తీసుకున్నాను. ఇవి వైట్ బోర్డ్ మార్కర్స్ అన్నమాట. సో, అది ఎలా యూజ్ చేశాను అంటే బార్డర్‌ని హైలైట్ చేయడం కోసం ఫస్ట్ రెడ్ అయితే వేశాను. ఆ తర్వాత వెల్కమ్ అనే దాన్నైతే నేను ఫస్ట్ పెన్సిల్‌తో రాసుకుంటున్నాను. అంటే ఫాంట్ సరిగ్గా వచ్చిందా రాలేదా దాన్ని బట్టి మనం స్కెచ్‌తో వేసుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ పెన్సిల్‌తో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని నేను బ్లూ కలర్ మార్కర్‌తో హైలైట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను రాసేటప్పుడు ఆల్టర్నేట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే బ్లూ ఉంటే రెడ్‌తో రాయాలి, రెడ్ ఉంటే బ్లూతో రాయాలి. సో, అలా నేను ఆల్టర్నేట్ కలర్స్‌ని సెట్ చేసుకొని రాసుకున్నాను.
సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇలా మనం ఈజీగా వెల్కమ్ బోర్డ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి నేను వెనక ఒక చిన్న వుడ్ ముక్క పెట్టేసి, అంటే చిన్న స్టిక్ లాంటిది పెట్టి దాన్ని నేను రీల్తో కవర్ చేశాను అనమాట. మొత్తం కవర్ చేసి దానికి స్టిక్ చేసి ఇలా బియ్యం పోసి ఒక బౌల్లో పెట్టేశాను. ఇలా పెట్టడం వల్ల గ్రిప్ బాగుంటుంది. ఇంట్లోనే మనం ఈజీగా వెల్కమ్ బోర్డ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.